ఒక ప్లేస్ను ఊహించుకోండి, అక్కడ 0% ట్యాక్స్. బ్యాంక్స్ ఏమో 24/7 ఆపరేట్ చేస్తూ ఉంటాయి. అలానే కొత్తగా ఎవరైనా స్టార్ట్అప్ పెడితే వాళ్ళకి డే 1 నుంచే ఫారిన్ ఇన్వెస్టర్స్ యాక్సెస్లో ఉంటారు. ఇలాంటి ఒక ప్లేస్ దుబాయ్లోనో సింగపూర్లోనో ఉందంటే మనం ఎవ్వరూ షాక్ అయ్యే వాళ్ళం కాదు. కానీ ఇలాంటి సిటీ ఒకటి ఇండియాలో ఉందంటే మీరు నమ్మగలరా? ఆ సిటీనే గుజరాత్లో ఉంది. ఈ సిటీని గిఫ్ట్ సిటీ అంటారు. ఈ గిఫ్ట్ సిటీ అనే ఐడియాని 2007లో నరేంద్ర మోడీ గారు అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. అప్పట్లో ఇండియా ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసేది. ఆ ప్రాబ్లం ఏంటంటే స్టార్టప్స్ అన్ని ఇండియాలో ఉన్నా కూడా ఆ మనీ మొత్తం వేరే కంట్రీస్కి ఫ్లో అయ్యేది. అదేలాగో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అర్జున్ అనే అతను ఇండియాలో ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు అనుకుందాం. అయితే ఇక్కడున్న రెగ్యులేషన్స్ అండ్ బ్యాంక్ రూల్స్ వల్ల అర్జున్కి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. అర్జున్ ఎలా ఆలోచించాడంటే సేమ్ ఇదే కంపెనీని దుబాయ్లో కానీ సింగపూర్లో కానీ రిజిస్టర్ చేసి దాన్ని పేరెంట్ కంపెనీగా చేస్తే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో అక్కడ ట్యాక్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మరి ఇండియాలో ఉన్న కంపెనీ పరిస్థితి ఏంటని మీరు నన్ను అడగొచ్చు. అయితే అర్జున్ ఏం చేసేవాడంటే ఇండియన్ బ్రాంచ్లో వచ్చే రెవెన్యూ మొత్తాన్ని ఆ దుబాయ్లోనో సింగపూర్లో ఉన్న పేరెంట్ కంపెనీకి ఎలాగోలా ట్రాన్స్ఫర్ చేసేవాడు. అయితే ఇవన్నీ లెజిట్ వేస్లోనే జరిగేవనుకోండి, కానీ ఇవన్నీ లూప్ హోల్స్ అనమాట. ఇండియన్ కంపెనీస్కి వచ్చే రెవెన్యూ మొత్తం ఏ దుబాయ్లోనో సింగపూర్లోనో ఉన్న వాళ్ళ పేరెంట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోయేది. అంటే ఇండియన్ మనీ మొత్తం వేరే కంట్రీస్కి షిఫ్ట్ అయిపోయేది. అప్పుడు ఇండియాకి చాలా లాస్ అనమాట. ఇండియాలో ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ కానీ అలానే ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ని కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఎగ్జాక్ట్గా ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూనే గిఫ్ట్ సిటీ అనే ఒక ఐడియాని ఇంట్రడ్యూస్ చేశారు. 2005లో కాంగ్రెస్ గవర్నమెంట్ సెజ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చింది. ఆ సెజ్ యాక్ట్లో ఐఎఫ్ఎస్సి జోన్ గురించి ఉంది. ఈ ఐఎఫ్ఎస్సి జోన్ అంటే ఇక్కడ ఏ కంపెనీ ఉన్నా సరే వాళ్ళకి నార్మల్ ఇండియన్ బ్యాంక్స్ పెట్టే రెగ్యులేషన్స్ కానీ ఆర్బీఐ రెగ్యులేషన్స్ కానీ ట్యాక్స్ స్ట్రక్చర్స్ కానీ చాలా రూల్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఐఎఫ్ఎస్సి జోన్ అనే కాన్సెప్ట్ని క్యాపిటలైజ్ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఈ గిఫ్ట్ సిటీని బిల్డ్ చేయాలని ప్లాన్ చేశారు. నేను ఇందాక కంపెనీస్ అనేవి సింగపూర్ కానీ దుబాయ్ కానీ వెళ్ళిపోతున్నాయని చెప్పాను కదా, అదే ఒక కంపెనీ గిఫ్ట్ సిటీలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఒక కంపెనీ 15 years ఆపరేట్ చేస్తే అందులో వాళ్ళకి 10 years వరకు 0% ఇన్కమ్ ట్యాక్స్. డే 1 నుంచే ఫండ్స్ అనేవి ఈజీగా డాలర్స్లో రైజ్ చేయొచ్చు. కొన్ని సర్వీసెస్ మీద వాళ్ళకి అసలు జిఎస్టీనే ఉండదు. ఆర్బీఐ అండ్ సెబీ రెగ్యులేషన్స్ అనేవి వీళ్ళకి చాలా సింపుల్గా ఉంటాయి. అయితే ఈ వీడియోలో నేను అసలు గిఫ్ట్ సిటీ గురించి చెప్పాలనుకోవట్లేదు. ఇలాంటి ఒక సిటీని మనం ఆంధ్రప్రదేశ్లో బిల్డ్ చేయగలమా? మన క్యాపిటల్ అయిన అమరావతిని ఇలా గిఫ్ట్ సిటీగా మనం మార్చగలమా? దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం రండి. ఆల్రెడీ గిఫ్ట్ సిటీ అనేది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది కదా. మనం కూడా సేమ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే స్పెషాలిటీ ఏముంటుంది చెప్పండి? మనం ఎలా అట్రాక్ట్ చేయగలం మరి? సో మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ అనేవి మన స్ట్రెంగ్స్కి తగ్గట్టు ఉండాలి. మన ప్లానింగ్ అనేది దీనికి తగ్గట్టు ఉండాలి. కానీ సేమ్ గుజరాత్ ఏం చేశారో అలానే చేస్తే మనం సక్సెస్ అవ్వలేం. ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రెంగ్త్ ఏంటి? ఫార్మింగ్ కదా. మనం ఒక చిన్న ఏరియాని పిక్ చేసుకుని అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి క్రాప్స్ కొనేలాగా ఒక చిన్న మార్కెట్ ప్లేస్ని అరేంజ్ చేయొచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి కొంటారు కాబట్టి ఫార్మర్స్కి కొంచెం లాభం ఉంటుంది. అలానే మధ్యలో డీలర్స్ లేరు కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి కూడా కొంచెం తక్కువలో క్రాప్స్ అనేవి దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ అనేవి ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచే కొంటాయి. మధ్యలో డీలర్స్ లేరు కాబట్టి ఆ కంపెనీస్కి తక్కువ రేట్లో దొరుకుతాయి. అలానే ఫార్మర్స్కి కూడా కొంచెం మంచి రేట్స్లో దొరికేలాగా చేస్తే చాలు. అలానే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ గ్రీన్ ఎనర్జీ మీద చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనం కూడా దీన్ని క్యాపిటలైజ్ చేసుకొని ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీస్ కానీ లేదంటే సోలార్ ప్యానల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ని కానీ ఒక ఏరియా మొత్తంలో ఓన్లీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీస్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మీడియా అండ్ టెక్ పార్క్. మనకి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక్కడ మూవీస్ జనరేట్ చేసే రెవెన్యూ మామూలుగా ఉండదు. సో మనం దీన్ని క్యాపిటలైజ్ చేసుకుంటూ ఏఐ కంపెనీస్, విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఇలాంటివి చాలా పెట్టొచ్చు. దీనికోసం మన యంగ్స్టర్స్కి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చే కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. దానికి గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేస్తే చాలు. ఎందుకంటే ఈ ట్రైనింగ్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. మరి మన యూత్ అంత మనీ పెట్టుకోలేరు కదా. సో గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేసి ఈ కంపెనీస్కి కొంచెం ఎగ్జామ్షన్స్ ఇచ్చి కొంచెం ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేలాగా చేస్తే చాలు. ఈ విఎఫ్ఎక్స్ అండ్ ఏఐ కంపెనీస్ కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి హెల్ప్ రాకపోవచ్చు, కానీ మనం స్టేట్ జిఎస్టీ నుంచి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియాని పిక్ చేసుకుని ఈ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేసిన టొమాటో సాస్ కంపెనీస్కి కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి కానీ స్టేట్ జిఎస్టీ ఉండదంటే చాలు, చాలా కంపెనీస్ ముందుకు వస్తాయి. మన యూత్ ఎప్పుడు జాబ్ కొట్టాలనే కానీ ఒక చిన్న కంపెనీ పెట్టాలని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. అటు గవర్నమెంట్ కానీ ఇటు పేరెంట్స్ కానీ ఎవరూ ఎంకరేజ్ చేయరు. గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ని తీసుకురావచ్చు. ఎవరైనా యంగ్స్టర్ ఒక కంపెనీ పెట్టాలని ముందుకు వస్తే అతనికి లోన్స్ ఈజీగా ఇప్పించవచ్చు. గవర్నమెంటే కొంచెం మనీ స్పాన్సర్ చేయొచ్చు.
ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇప్పించవచ్చు, ఇంకా వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ని ఫ్రీగా ఇప్పిస్తే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి చాలా మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే గిఫ్ట్ సిటీలో ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. ఒక కంపెనీ పెట్టాలంటే ఇండియాలో 100 గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలి, 100 మంది దగ్గర సైన్లు పెట్టించుకోవాలి, వీళ్ళందరూ లంచాలు తీసుకుంటారు. అయితే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ సింగిల్ విండో క్లియరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. కేవలం ఒక యాప్లో కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి ఒక రిక్వెస్ట్ రైజ్ చేస్తే చాలు, ఆ కంపెనీకి ఏ డిపార్ట్మెంట్స్ నుంచి క్లియరెన్స్ కావాలో ఆ డిపార్ట్మెంట్కి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఫార్వర్డ్ అయిపోతాయి, అన్నీ ఆ యాప్లోనే అయిపోతాయి. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది. సేమ్ ఇలాంటి కాన్సెప్ట్ని మన దగ్గర కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒక యాప్ని క్రియేట్ చేసి ఎవరైనా ఒక కంపెనీ పెట్టాలనుకుంటే ఈ బెనిఫిట్స్ మొత్తాన్ని ఆ యాప్లోనే ఉంచవచ్చు. ఆ కంపెనీ పెట్టడానికి వాళ్ళకి వచ్చే ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్స్ కానీ లేదంటే లోన్స్ కానీ వాటి అప్రూవల్స్ కానీ మొత్తం ఒకే యాప్లో ఉంటే ఎంతోమంది అట్రాక్ట్ అవుతారు కంపెనీ పెట్టడానికి. ఇన్ఫ్యాక్ట్ చాలా స్టేట్స్కి మనం ఒక రోల్ మోడల్ లాగా నిలవాలి, కానీ మనం ఎప్పుడు బ్లేమ్ చేస్తూ మిగిలిపోకూడదు కదా. కామెంట్స్లో నాకు ఒకసారి చెప్పండి, ఈ డైరెక్షన్లో మన గవర్నమెంట్స్ నడుస్తున్నాయా? ఒకవేళ నడిస్తే ఎంత ప్రోగ్రెస్ చూపిస్తున్నాయి? మనం ఒక గిఫ్ట్ సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత దగ్గరలో ఉన్నామో చెప్పండి.